హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దారం పోస్తున్నాను, బాబినికి దారం పోస్తున్నాను. నేనైతే పక్క పిన్ని సాయంతో అయితే బాబిని దారం పోస్తున్నానండి. కేసుకి ఫ్రీగా దారం పోసుకోవచ్చు. అది బాబిన్ కేసు. అలా బాబిన్ కేసు పెట్టేసి దారం అయితే నిదానంగా వెనక్కి లాక్కోవాలి. కేసుకి పెట్టడం అయితే చూపించలేదండి, క్లిప్ చేసేసాను. నేనైతే శారీకి ఫాల్ వేస్తున్నాను. మనకి ఏంటంటే ఫాల్కి వచ్చేసరికి అంచులు 2 కుట్టి ఉంటాయి కదండి, అంచులు మడత పెట్టి కుట్టి ఉంటాయి. అవి అనేది అంచులు కుట్టి ఉన్నది లోపలికి వెళ్ళేటట్టుగా పైకి మనకి పైన కుట్టు వరకే కనపడుతుంది. చివరిని ఏం చేయాలంటే కొంచెం అంచు మడిచేసి కుట్టుకోవాలి. శారీ ఫాల్ వేసేటప్పుడు ఏంటంటే సూది దగ్గర నుంచి కొంచెం అయితే శారీని వదిలిపెట్టేసి మన ఎంత పొడుగు ఉంటుందో వెడల్పు అంతవరకు కొంచెం వదిలేసేసి పాలు అనేది 2 చీర అంచు పాలు అంచు 2 అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ కుట్టుకోవచ్చు. చివరికి వచ్చేసరికి చివరిని కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా అంచు అయితే మడిచామో అలాగే చివరిని కూడా కొద్దిగా అంచు మడిచేసి కుట్టుకోవాలండి. 2 సమానంగా పెట్టుకొని అలా అయితే కుట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి కొద్దిగా రఫ్ చేసి సూది పైకి తీసేసేయాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ వేసాం కదండి, మళ్ళీ స్టార్టింగ్ దగ్గరకు వచ్చి అడ్డంగా తిప్పుకొని అక్కడికి రానిచ్చి సూది దించి ఆపుకోవాలి. పాదం పైకి లేపుకొని సూదిని అయితే తిప్పుకోవాలండి. పాదం పైకి లేపుకొని మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ అలా 2 చేతులతో శారీని పాలను అయితే సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి అంచు పైన అనేది ముడతలు రాకుండా ఉంటాయి. చివరికి వచ్చిన తర్వాత ఈ చివరిని ఎలా అంచు మర్చి కుట్టామో అలానే చివరిని కూడా అంచు మర్చి కుట్టి చివరికి రాగానే సూది దించి పాదం పైకి లేపి శారీని అయితే తిప్పుకోవాలి. మనం పాదం పైకి లేపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా తిప్పి మళ్ళీ అక్కడ పాదం దించుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకొని చివరికి వచ్చేసరికి కొద్దిగా రఫ్ చేసుకుని అయితే మనం దారం కట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎక్కడ ముడతలు అనేవి రాకోకుండా నీట్గా వచ్చింది. మనం ఏంటంటే కాటన్ శారీస్ అయినా సిల్క్ శారీస్ అయినా కూడా నీట్గా అనేది వేసుకోవచ్చు. నేనైతే పాలు తడిపి ఆరేసి కుట్టానండి, అది చూపించలేదు. చూసారు ఫ్రెండ్స్, ఎక్కడ అనేది ముడతలు అనేది రాలేదు మనకి. ఎక్కడైనా దారం తెగిపోతుంది కదా, దాన్ని కట్ చేసుకుంటూ వేసాను. చూసారు కదా, ఇలానే మీరు కూడా కుట్టుకోండి. నేనైతే అలాగా 3 శారీస్ అయితే ఫాల్ వేసి అంచులు కుట్టానండి. శారీ చివరన అంచు మడిచి కుట్టుకోవడం ఎలాగనేది కొంగు వైపు కానీ మన శారీ అంచు మడిచి కుట్టుకోవడం కూడా ఎలా అనేది చూపిస్తున్నానండి. ఏం చేయాలంటే 2 సార్లు అంటే ఫస్ట్ చివర అంచు మడిచి దాన్ని మళ్ళా మడిచి ఫస్ట్ స్టార్టింగ్లో రబ్ చేసుకొని ఒకసారి మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. వాయిస్ అయితే కొద్దిగా జలుబు చేయడం వల్ల వాయిస్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. మాట కూడా నాకు తడబడుతూ ఉంటుందండి, అందువల్ల క్లారిటీ అయితే రాలేదు, కొంచెం అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అని అయితే నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను అలా అయితే 3 శారీస్ అయితే అంచులు కుట్టేసి ఫాల్స్ వేసేసానండి. అలానే ఎక్కడా కూడా మనకి పైన ముడతలు అనేవి రాకోకుండా నీట్గా వస్తుందండి పాలు. 1-2 సార్లు అయితే కొంచెం ఎక్కడన్నా మిస్టేక్స్ రావచ్చు ఫస్ట్ టైం అయితే కనుక. నాకైతే
ఏం మిస్టేక్స్ అనేది లేవండి. నేను ఎప్పటి నుంచో కుడుతూ ఉంటాను. అలాగే శారీ పెట్టికోట్స్ అంటారు, అడుగు లంగాలు అంటారు కదండి, అవి కూడా పై కుట్లు అనేది వేసానండి. 3 శారీస్ ఫాల్స్ వేసాను అంచులు కొట్టి. లంగాలు మాత్రం శారీ పెట్టికోట్స్ అంటారు కదా, అవి మాత్రం 5 లంగాల దాకా వేసానండి. కింద అంచు మర్చి కుట్టడం, పైన అంచు ఉండే కదా, కింద వచ్చేసరికి అంచు మర్చి కుట్టారండి, పై కుట్లు వేయించుకున్నారు అంతేనా. ఓన్గా లంగాలు కూడా స్టిచ్ చేస్తానండి, బ్లౌజ్ కటింగ్స్ కానీ బ్లౌజులు కానీ. నేనైతే ఈరోజు ఇంతవరకు చేశానండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కస్టమర్స్కి అయితే వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో అనేది పెట్టి ఇచ్చేసానండి.